వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. గేమ్ చేంజర్ దెబ్బకు ఏకంగా 3 సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీదున్న నమ్మకంతో, దిల్ రాజు మీద గౌరవంతో ఎంతో అసహనంగా అనిపిస్తున్నా ఓపిక్గా భరిస్తూ వచ్చాడు. ఫ్యాన్స్ కి ఆ అవసరం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు తమ నిరాశను పలు రూపాల్లో నిర్మాణ సంస్థ దర్శకుడి మీద చూపిస్తూనే ఉన్నారు. ఈ క్షణానికి రిలీజ్ డేట్ ఎప్పుడో ఎవరో చెప్పలేకపోతున్నారు. ఆ మధ్య అక్టోబర్లో రావచ్చనే రీతిలో సంకేతాలు ఇచ్చారు. కానీ క్రమంగా ఆ సూచనలు తగ్గిపోయాయి. భారతీయుడు 2 సంగతి తేలనిదే, స్పష్టత వచ్చే ఛాన్స్ లేదు. ఇక అసలు పాయింట్ కు వస్తే RC16 కోసం బుచ్చిబాబు సనా స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతానే ఉన్నా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేని నిస్సహాయత. జూన్ లేదా జులై నుంచి సెట్స్ పైకి వెళ్తుందని మెగా కాంపౌండ్ టాక్. సుకుమార్ డైరెక్షన్ లో RC17 ప్రకటించి నెలలు గడిచిపోయాయి. ఆగస్టు 15 తర్వాత పుష్ప 2 ది రూల్ నుంచి సుకుమార్ ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత దృష్టి పెట్టాల్సింది చరణ్ మూవీ మీదే. గేమ్ చేంజర్ జాప్యం ఇలాగే కొనసాగితే గురు శిష్యులతో మెగా పవర్ స్టార్ ఒకేసారి చేయాల్సి రావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ లాగా రామ్ చరణ్ వేగం పెంచాలని సగటు ఫ్యాన్స్ కోరిక. తారక్ కొంత లేట్ అయినా సరే ఒకేసారి దేవరా వార్ 2ల షూట్స్ లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత దేవరా 2 ఉండనే ఉంది. సో 3 ఏళ్ల డైరీని పక్కా ప్లాన్ తో లాక్ చేసుకున్నాడు జూనియర్. కానీ చరణ్ పరిస్థితి అలా లేదు. అందుకే ఆచితూచి అడుగులేయడం తప్పడం లేదు. కనీసం 2 ఏళ్లకు ఒకటైనా రిలీజ్ అయ్యేలా చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ అలా చేయాలనే వ్యూహంలో చిక్కుకుంటున్నాడు. వేసవి సెలవుల తర్వాతనే స్పీడ్ పెంచక తప్పదు మరి.